హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హ్యాపీస్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. సో మరి టెక్ న్యూస్ కంటిన్యూ చేయబోయే ముందు ఇవాళ నుంచి మీరు రాసే కామెంట్ల నుంచి ఒక కామెంట్ని పిక్ చేసి కామెంట్ ఆఫ్ ది డే అని చెప్పేసి ఆ కామెంట్ అయితే వాళ్ళ పేరుతో సహా డిస్ప్లే చేయడం జరుగుద్ది. కాకపోతే మీరు ప్రతిరోజులాగా హాయ్ బాయ్ అని కాకుండా కొంచెం నాకు క్వశ్చన్స్ అడగడమో, లేకపోతే యూనిక్ కామెంట్స్ రాయడమో, లేకపోతే నేను చెప్పిన న్యూస్లో నుంచో మీరు ఏదైనా ఒక కామెంట్ అడగడమో లాంటివి చేస్తే దానికైతే నేను ఆన్సర్ ఇస్తాను. ప్రతిరోజు ఒకరిని పిక్ చేసి డిస్ప్లే చేయడం జరుగుద్ది. సో ఇవాళ కామెంట్ ఆఫ్ ది డే సంథింగ్ క్రేజీ అని చెప్పేసి ఒక ఐడి తోటి ఒక అతను రాశాడు. పేరు లేదు, కాకపోతే నేను ఒక ఊబర్ న్యూస్ చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది. అమెరికాలో ఒక అతను ఊబర్ రైడ్ బుక్ చేస్తే డ్రైవర్లెస్ కార్ వచ్చిందని చెప్పేసి, సో అటువంటి కార్స్ ఇండియాలోకి వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి నేను కామెంట్ చేయడం జరిగింది. సో దానికి ఒక అతను, సో ఇటువంటి కార్స్ అనేవి ఇండియాలోకి వస్తే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్ది అని చెప్పేసి ఇతను చెప్పడం జరుగుతుంది. నిజమే, ఇటువంటి కార్స్ వస్తే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. కాకపోతే ప్రజెంట్ ఇండియాలో డ్రైవర్లెస్ కార్స్ అనేవి అంత సక్సెస్ అవుతాయని చెప్పేసి నేను అనుకోలేదు. సో అందుకోసమే అలా మెన్షన్ చేయడం జరిగింది. నువ్వు చెప్పింది నిజమే, దీంతో నేను కూడా ఏకీభవిస్తాను. కాకపోతే ఇక మనం మారుతుంటే టెక్నాలజీ అనేది మారుతూ ఉంటుంది, దాంతోపాటే వేరే వేరే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, వేరే వేరే ఎంప్లాయ్మెంట్స్ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. సో మరి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గొచ్చు, కాకపోతే వేరే దగ్గర ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి చంద్రయాన్ 3 గురించి. నిన్న మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం కదా, దాని తర్వాత ల్యాండింగ్ కూడా జరిగిపోయింది, సక్సెస్ అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎంతమంది లైవ్ చూసారని కింద కామెంట్లో రాయండి. సో మరి ఈ చంద్రయాన్ 3 గురించి మాట్లాడినట్టయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సౌత్ పోల్ మీద ల్యాండ్ అయ్యి మనం రికార్డు సృష్టించాం. సో దాంతోపాటే ఈ ప్రజ్ఞాన్ రోవర్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ బయటకు వచ్చింది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా మనకు ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఇంకా కొన్ని పరిశోధనలు అయితే జరగాల్సి ఉంది. సో అటువైపు వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్ళు ఉన్నాయా లేదా, దాని తర్వాత హీలియం నిల్వలు, ఇంకా చాలా రకాల వాటి మీద అక్కడ పరిశోధనలు చేస్తామని చెప్పేసి అయితే ఇస్రో వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ సక్సెస్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా పేరు మారి మోగిపోవాలని చెప్పేసి అయితే ఆశిద్దాం. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ వాళ్ళకు కొత్త అప్డేట్ తీసుకొని రాబోతున్నారు. మనం చాలా రకాల సాంగ్స్ వింటూ ఉంటాం కార్లలో, అక్కడ ఇక్కడ కొన్ని సాంగ్స్ ఉంటాయి, మనకు లాంగ్వేజ్ తెలియదు, కాకపోతే ట్యూన్ నచ్చుద్ది. సో అలా మీకు ఏదైనా ఒక సాంగ్ నచ్చింది అనుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళేసి హమ్ చేయాలన్నట్టు. ఏదో మీకు నచ్చింది ఏదో ఒకటి హమ్ చేస్తే, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, పాట ఉన్నదేనా మరి నువ్వు పాడుతున్న టెంపో అయినా, దాని ఆధారంగా అది మీకు ఒక సాంగ్ వెతికిస్తాయి అన్నట్టు. సో చాలా మంచి ఫీచర్. సో ఎవరికైతే లిరిక్స్ తెలియదు, కొంతమందికి హిందీ రాదు, కొంతమంది తమిళ రాదు, కొంతమందికి ఇంగ్లీష్ రాదు, కాకపోతే ట్యూన్ అయితే తెలుస్తుంది కదా. సో ఆ ట్యూన్ మనం హమ్ చేసేస్తే డైరెక్ట్ మనకు సాంగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ పెయింట్ గురించి. యాక్చువల్లీ నేను అప్పట్లో కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ నడిపేటప్పుడు ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ క్లాసే పెయింట్ ఓపెన్ చేసేసి బొమ్మలు ఎలా గీయాలో నేర్పించేవాడిని. అంటే ఆ లైన్ టూల్ ఎలా పనిచేస్తుంది, బాక్స్ టూల్ ఎలా పనిచేస్తుంది, సర్కిల్ ఎలా డ్రా చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు అందరికీ చాలా ఈజీ అయిపోయింది అని కంప్యూటర్ నేర్చుకోవడం. అప్పట్లో కంప్యూటర్ నేర్చుకోవాలి, మౌస్ని జరపాలి అంటే పెద్ద కష్టం అన్నట్టు. అందుకోసం నేను పెయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేవాడిని. మొత్తం మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ పెయింట్ కూడా ఏఐగా మారబోతుంది అన్నట్టు. అంటే ఏఐకి సంబంధించిన టూల్స్ అనేవి దానిలో రాబోతున్నాయి. ఆల్రెడీ ఇటువంటి టూల్స్ అనేవి ఫోటోషాప్ లాంటి వాటిలో ఉన్నాయనుకోండి. అంటే ఇప్పుడు మీరు ఒక కొండ గీయాలనుకోండి, మనం పిచ్చి పిచ్చి గీసేస్తే కొండ లాంటి ఆకారంతో అది రియల్ కొండని తయారు చేసేస్తుంది అన్నట్టు. అంటే మీరు ఒక కార్ డ్రా చేయాలన్నా, లేకపోతే మీరు ఏదైనా ఒక సర్కిల్ డ్రా చేయాలన్నా మనం ప్రాపర్గా డ్రా చేయలేం కదా, కొంచెం డ్రా చేసినా ఇది ప్రాపర్గా చేసేస్తుంది. సో అటువంటి టూల్స్ని అయితే దీనిలో తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్ వాళ్ళు ఏదో కొత్త ఫీచర్ని తీసుకొస్తూనే ఉంటారు కదా, ఇప్పుడు ఇంకొక 2 ఫీచర్స్ని అయితే ట్రై చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ నేమ్. జనరల్గా మనము గ్రూప్కి ఏదో ఒక పేరు పెట్టి మాత్రమే పార్టిసిపేట్స్ని యాడ్ చేస్తుంది కదా, అలా కాకుండా మన ఏమోజీనో లేకపోతే ఏదో ఒక పిచ్చి పిచ్చి ఎక్స్ట్రాలు పెట్టి కూడా ఇక్కడ నుంచి గ్రూప్ నేమ్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. దాంతోపాటే ఈ వ్యూ వన్స్ ఫీచర్ ఏదైతే ఉంటుందో దానికోసం షార్ట్ కట్ తీసుకొని రాబోతున్నారు. సో మరి ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఒక్క క్లిక్ తోటి వచ్చే విధంగా. నెక్స్ట్ వచ్చేసి PS5 గురించి. ఇవాళ నుంచి దీనిపైన 7,500 రూపీస్ తక్కువ చేస్తారు. మరి ఎవరికైనా PS5 ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు మరి మీలో ఇంకా ఎవరైనా PS5కి సంబంధించిన రివ్యూ ఏమన్నారనుకోండి, నేను చేయడానికి రెడీ ఉన్నాను. ఆల్రెడీ నేను దీంట్లో ఆడుతూ ఉంటాను. సో మరి మీకు PS5 రివ్యూ మీద ఇంట్రెస్ట్ ఉంటే, అంటే లాంచ్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది, కాకపోతే ఇప్పుడు కొనొచ్చా లేదా దానికి సంబంధించిన రివ్యూ ఇవ్వమంటే కింద కామెంట్లో రాసేయండి. సో మరి ఈ PS5 అనేది దీనికంటే కూడా తక్కువ ధరకి అప్పుడప్పుడు డీల్స్లలో దొరుకుతూ ఉంటుంది. సో మరి ఆ డీల్స్ మిస్ అవ్వద్దు అంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి మోటోలా గురించి. అప్పుడప్పుడు మంచి మంచి ఫోన్స్ లాంచ్ చేస్తూ ఉంటారు కదా, అయితే Moto G84 5G అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఇందులో మనకు 120 Hz ప్యూర్ డిస్ప్లేతో పాటు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉండబోతుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తోటి దీన్ని తీసుకొస్తారట. మరి ప్రైజింగ్ 15,000 లోపు ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి iPhone 15 గురించి. త్వరలో లాంచ్ అవ్వబోతుంది కదా, అయితే మరి iPhone 15 అన్న వెంటనే చాలా కాస్ట్ ఉంటుంది. సో మరి ఆ కాస్ట్ని భరించాలంటే చాలామంది కిడ్నీలు కూడా అమ్ముకుంటూ ఉంటారు కదా. మొత్తం ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే, వీళ్ళు iPhone 15ని ఈసారి Type-C కేబుల్ తోటి, Type-C పోర్ట్ తోటి తీసుకొని రాబోతున్నారు.
అంతే కదా. సో దీంట్లో వీళ్ళు ఈసారి ఇచ్చే కేబుల్ ఏదైతే ఉంటుందో, జనరల్గా వాళ్ళు కేబుల్ ప్రొవైడ్ చేస్తుంటారు కదా, అది స్లోగా డాటాను ట్రాన్స్ఫర్ చేయడం, స్లోగా ఛార్జ్ చేయడం లాంటి దాంతో అటువంటి కేబుల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే USB 2.0 తోటి దీన్ని తీసుకొని రాబోతున్నారు. USB 4 కాదు, లేదా థండర్ బోల్ట్ ఇస్తే ఫాస్ట్గా అయ్యేది, కాకపోతే 2.0 తోటి వీళ్ళు సరిపెట్టుకోమంటున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్ X90 గురించి. సో మరి ఈ మంత్ లాంచ్ అయిపోతున్నారు కదా. అయితే ఇప్పుడు వీళ్ళ మాధవ్ సేత్ ఇప్పుడు దానికి ఆయనే కదా హెడ్. చెప్పేది ఏంటి అంటే 2 years పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారట. స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ తోటి వస్తారట. దాంతోపాటు ఇంకా చెప్పింది ఏంటి అంటే గూగుల్ యాప్స్ ఉంటాయని చెప్తున్నాడు, ఎటువంటి బ్లోట్వేర్స్ ఉండవని చెప్తున్నాడు. సో మరి హానర్ గురించి మాట్లాడినట్టయితే మ్యాజిక్ OS తోటి వస్తూ ఉంటుంది, అంటే వాళ్ళ స్కిన్ పేరు. మరి స్నాప్డ్రాగన్ 7 Gen 1 అంటున్నారు, ప్రైస్ ఏమో 35 నుంచి 40,000 అంటున్నారు. మరి ఇదే మ్యాచ్ కాలేదు, మరి అది లాంచ్ అయిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ K60 అల్ట్రా గురించి. సో త్వరలో దీన్ని లాంచ్ అయిపోతున్నారు, ఏదో ఒక పేరు మార్చి మన ఇండియాలో లాంచ్ చేస్తారనుకోండి. అయితే ఈ మొబైల్కి 4 years పాటు అప్డేట్స్ ఇస్తారట. జనరల్గా ఇటువంటి పనులు ఎవరు చేస్తుంటారు? శాంసంగ్ వాళ్ళు చేస్తుంటారు. కాకపోతే ఈసారి రెడ్మీ వాళ్ళు కూడా అదే బాటలో పయనించబోతున్నారు. సో మంచిదే, మనం 30,000, 40,000, 50,000, 60,000, 70,000 అంటే ఎక్కువ కాస్ట్ పెట్టిన తర్వాత మనకు అప్డేట్స్ అనేవి కూడా ఎక్కువ వస్తే మొబైల్ని ఎక్కువ రోజులు వాడవచ్చు. అది కూడా ఎప్పుడు అని అంటే బ్యాటరీ డ్యామేజ్ కాకుండా, డిస్ప్లే డ్యామేజ్ కాకుండా, అన్నీ సక్రమంగా ఉంటే అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ వాళ్ళు త్వరలో శాంసంగ్ S23 FEని తీసుకొని రాబోతున్నారు కదా. అయితే దీన్ని స్నాప్డ్రాగన్ 8 Gen 1 లేదా Exynos 2200 ప్రాసెసర్ తోటి తీసుకొని వస్తారని చెప్పేసి తెలుస్తుంది. 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా యూజ్ చేస్తారట దీనిలో. మరి దాంతోపాటే ఈసారి S24 అల్ట్రాని తీసుకొని రాబోతున్నారు కదా. అయితే ఈసారి S23 అల్ట్రాతో పోల్చుకున్నట్టయితే, అంటే దీనిలో మనకు పెద్ద పెద్ద బెజిల్స్ లేకుండా అన్ని చిన్న బెజిల్స్ ఉన్నాయి కదా, కాకపోతే ఈసారి పెద్ద బెజిల్స్ ఉండే విధంగా మొబైల్ తీసుకొస్తారట. కాకపోతే డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా ఉంటుంది అని చెప్పేసి కూడా లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఇక దాంతోపాటు పిక్సెల్ వాళ్ళు పిక్సెల్ 80 అనే మొబైల్ తీసుకొని రాబోతున్నారు కదా. ఇది కొన్ని సర్టిఫికేషన్ సైట్లలో అయితే స్పాట్ అవుతుంది. సో మరి దీనిలో Tensor G3 ప్రాసెసర్ని వాడతారని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి TVS వాళ్ళు TVS X అనే పేరుతోటి వీళ్ళకి సంబంధించిన అది బైకో మరి స్కూటీయో తెలియదు కానీ అలాగ అనిపిస్తుంది అది. సో మరి 140 కిలోమీటర్స్ రేంజ్ తోటి 2.5 lakhs ప్రైస్ తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఎలక్ట్రిక్ స్కూటీస్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు 3 years వరకు మ్యాక్సిమం వారంటీ ఇస్తూ ఉంటారు. సో మరి 3 years దాటిన తర్వాత ఆ బ్యాటరీ పాడైపోతే, అంటే బ్యాటరీ మీద ఇస్తారు, దానిలో మెయిన్ పార్ట్ బ్యాటరీనే. ఒకవేళ మనము ఎలక్ట్రిక్ స్కూటీ కొనుక్కున్న తర్వాత, 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న తర్వాత దానిలో ఎక్కువ ఖర్చు అయ్యేది ఎక్కడ అంటే ఏదైనా పాడైపోతే బ్యాటరీ మీదే. అంటే ఇప్పుడు 60,000, 70,000, 80,000 దానికే ఖర్చు చేయాల్సి వస్తుంది ఒకవేళ అది పాడైపోతే. సో మిగతా అంతా మనకు నామ మాత్రమే. సో మరి దానిలో ఇంపార్టెంట్ పార్ట్కి వీళ్ళు 3 years వారంటీ ఇస్తారు మ్యాక్సిమం. సో మరి 3 years లోపు పాడైపోతే పర్లేదు కానీ తర్వాత పాడైంది అనుకోండి, సో అటువంటిప్పుడే మనము భరించడానికి ఖర్చు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మరి ఈ డౌట్ కూడా చాలామందికి ఉంది, ఎలక్ట్రిక్ స్కూటీస్ కొనాలి అంటే. సో మరి దీని గురించే తెలుసుకుందామని చెప్పేసి, దీని గురించే మీకు ప్రాపర్ రివ్యూ ఇద్దామని చెప్పేసి త్వరలో నేను కూడా ఒక ఎలక్ట్రిక్ స్కూటీ కొందామని చెప్పేసి చూస్తున్నాను. సో మరి ఇది కొనుక్కున్న తర్వాత దాని గురించి ఇంకా మీకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను. లాస్ట్ న్యూస్ వచ్చేసి MacBook Air M1 గురించి. ఫ్లిప్కార్ట్లో ఒకతను ఈ MacBook M1ని ఆర్డర్ చేశాడు అన్నట్టు. సో ఆర్డర్ చేసిన తర్వాత తనకు వచ్చింది ఏంటి అంటే 3,000 రూపీస్ విలువ చేసే బోట్ హెడ్ ఫోన్స్ వచ్చాయట. సో ఇతను చెప్పేది ఏంటి అంటే, నాకు హోమ్ డెలివరీ దగ్గరనే ఆ డెలివరీ బాయ్ OTP చెప్పమన్నాడు. నేను OTP చెప్పాను. OTP చెప్పేటప్పుడు అతను ఈ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు నేను వీడియో కూడా రికార్డ్ చేసుకున్నాను. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మార్చేస్తూ ఉంటారు. కాకపోతే ఇలా మార్చేయడానికి అవసరం లేకుండా హోమ్ డెలివరీ దగ్గరనే బాక్స్ను ఓపెన్ చేస్తున్నారు కదా డెలివరీ బాయ్స్. సో అలా చేశాడు. సో అందులో మరి నాకు MacBook బదులు హెడ్ ఫోన్స్ వచ్చాయి. ఫ్లిప్కార్ట్లో నుంచి ఆర్డర్ చేశాను. ఫ్లిప్కార్ట్ వాళ్ళు నో రిటర్న్ పాలసీ కింద మేము రీఫండ్ చేయమని చెప్పేసి అంటున్నారని చెప్పి ట్విట్టర్లో మొత్తుకుంటున్నాడు. సో మరి ఫ్లిప్కార్ట్ వాళ్ళు వింటారా లేదా అనేది అయితే చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. సో మరి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ రాయండి, రేపటి న్యూస్లో డిస్ప్లే చేస్తాను. సో మరి చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.